దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన ఆలకించు మహాదేవుని యొక్క శుభవాగ్దానం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం. ప్రియా సర్వ జగత్రక్షకుడగు దేవదేవుని బిడ్డలారా, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. ప్రార్థన ఆలకించే మన దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే మన దేవుడు, ప్రార్థనకి విజయం అనుగ్రహించే మన దేవుడు, మన ప్రార్థన ద్వారా శత్రువుని తరిమి కొట్టగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు మన యేసయ్య. ప్రార్థించడా మన బాధ్యత, జవాబిచ్చడా మన ప్రభు బాధ్యత. ఇది దేవుని నియమావళిని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డ, నా నామన మీరు నన్నేమడిగినను నేను చేతును అని ఆయన వాగ్దానం చేసిన మహాప్రభు ఆయన. అడుగుడి అప్పుడు మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును అని వాక్యం మనకు తెలుసు. అయితే మూల భాషలో ఇలా రాయబడిన దేవుని బిడ్డలారా, మీకు ఇయ్యబడును వరకు అడుగుతూ ఉండండి, తీయబడి వరకు తట్టుతూ ఉండండి అని తెలియపరిచింది. దేవుని బిడ్డలారా, మన ప్రభు మనకి ఇచ్చే వరకు అడుగుదాం, మన ప్రభుని తీసే వరకు తట్టుదాం. లోకులకు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మనుషుల వైపు పరిగెత్తుచున్నారు, అయితే మనం పరలోక వైపు చూచున్నాం. మన ప్రతి సమస్యకు క్రీస్తునందు పరిష్కారం గలదు. ప్రతి పోరాటంకు ముగింపు కలదు. ప్రతి పరిస్థితిలోనూ మనకు నడిపింపు కలదు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే మహాదేవుడు. దేవుని బిడ్డలారా, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యం, అన్యూ సాధ్యం, సమస్తము ఆయనకి సాధ్యమే. అసాధ్యాలు కూడా సుసాధ్యం చేయగల జగత్రక్షకుడు మన ప్రియ ప్రభు. దేవుని బిడ్డలారా, నీ ప్రతి సమస్యకి పరిష్కారం మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉందని గుర్తించి, ప్రతి సమస్యకి పరిష్కారం చేయగల గొప్ప దేవుడని గుర్తించి ఆయన ప్రార్థించినప్పుడు ప్రతిఫలం తప్పక మనం పొందగలదు. జీవగల దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్నో చిక్కుల సొంత బలం మీద ఆనుకొనక ప్రభు వైపు చూసి మొరపెట్టు. ఆయన నీకు జవాబిచ్చి నీ సమస్యలను పరిష్కరించగల గొప్ప దేవుడు, నీ సమస్యలకు పరిష్కారం గల గొప్ప దేవుడే. నీ ప్రవర్తన అంతర్యందును ఆయన అధికారంలోకి ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రావులను సరళం చేసి నీకు ఉన్నతమైన కార్యములు జరిగించగల గొప్ప దేవుడు, జయమివ్వగల విజయశ్రుడు, విజయవంతమైన కార్యములు చేయగల మహాదేవుడు ఆయనే. అతడు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైండి అతన్ని విడిపించి గొప్ప చేస్తునని ఆ మహిమాస్తునప్పుడు అన్నాడు. గనక మనకు గొప్ప చేయగల గొప్ప దేవుడు, మన జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యమును జరిగించగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు మన దేవుడే. జీవగల దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించే కొలది నీవు దీనుడమైనటకు నేర్చుకోవాలి. ఎన్నిసార్లు నీ దేవునికి మొరపెట్టగా దేవుడు నిన్ను విడిపించాడో, ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడో నీవెప్పుడైనా గమనిస్తున్నావా, గ్రహిస్తున్నావా? దేవుడు నీకు చేసిన మేళ్లను నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని మహింపరుస్తున్నావా? జీవగల దేవుని బిడ్డ, దేవదేవుడు మన ఎడల కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణనిచ్చి మనకు విజయం దయచేయగల గొప్ప దేవుడే. ప్రతి పని ప్రార్థనతో ప్రారంభించు, ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. నీ బాధ ఏదైనా మనుషులతో చెప్పకు, అయితే ప్రార్థనలో దేవునికి తెలియపరచు. నీ దేవుడు, నువ్వు నమ్మిన నీ దేవుడు నీ ఎడల కార్యం చేసి, నీ ఎడల కృప చూపి నీకు జయమిచ్చి విజయమిచ్చి గొప్ప కృపను అనుగ్రహించగల మహాదేవుడు. ఆయన శాశ్వతమైన కృప నేడు నీతో, నాతో, మనతో కూడా ఉండి విజయవంతమైన కార్యాలు ప్రభు మన పట్ల జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవా, ప్రార్థన ఆలకించేవాడా నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మాట, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తానని మీరు మాట ఇచ్చారు. దేవా, మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత మాకు దయచేయండి. మీ బిడ్డలమైన మేము అల్పులం, బలహీనం, తక్కువవారు. మా అందరిలా జయ విజయం దయచేసి శోధనను కీడును తప్పించి రక్షించి మాకు విజయాన్ని దయచేసి
పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాకిరణాలు మాకందరికీ అనుగ్రహించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నత నామములో ప్రార్థిస్తూ మాకు జయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.